జనసేనకు క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్న పేరుంది. కానీ ఆ జిల్లా జేఎస్పీలో గ్రూపు రాజకీయాలు అధినేత పవన్ కళ్యాణ్కు ఆగ్రహం తెప్పించాయి. వర్గ విభేదాలతో పార్టీ పరువు గుండ్లకమ్మ నదిలో కలుస్తోందని గ్రహించిన జనసేనాని ఏకంగా జిల్లా కమిటీని రద్దు చేశారు. ఇప్పుడు కొత్త కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి పెట్టి పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. అధ్యక్ష పదవికి రేసులో ఉన్న నేతలెవరు? పార్టీ అధినాయకత్వం ఆలోచన ఏంటి? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? పూర్తి వివరాలు ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. ఏ విషయంలో అయినా అతి చేస్తే అనర్థం తప్పదు, అది వికటిస్తే నష్టం జరుగుతుంది. అందుకే అతి సర్వత్రా వర్ణయేత్ అంటారు. దేనికైనా పరిమితి ఉంటుంది. మితిమీరి ప్రవర్తిస్తే ప్రమాదం తప్పదు. రాజకీయాలకు ఇది వర్తిస్తుంది. ప్రకాశం జిల్లా జనసేనలో గ్రూపులు పెరిగిపోవడంతో కమిటీ రద్దుకు దారితీసింది. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఆగ్రహం తెప్పించాయి. ఓవైపు జనసేన బలోపేతానికి జనసేనాని చర్యలు చేపడుతుంటే, మరోవైపు జిల్లాలో 3 గ్రూపులు 6 గొడవలు అన్నట్లుగా పార్టీ తయారైంది. నేతల్లో ఒకరంటే మరొకరికి పొసగగా ఫిర్యాదులతో పార్టీ రాష్ట్ర కార్యాలయం తలుపులను తడుతున్నారు. పార్టీ పెద్దలు సయోధ్య కుదుర్చుతున్నా నేతల తీరు మారటం లేదు. అధినాయకత్వం దగ్గర ఐక్యంగా పనిచేస్తామని అంగీకరించి జిల్లాకు తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ గొడవలు పడుతున్నారు. దీంతో విసిగెత్తిపోయిన పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. జనసేన ఆవిర్భావం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ కార్యక్రమాలు షేక్ రియాజ్ పర్యవేక్షణలోనే జరిగాయి. 6 ఏళ్ల క్రితం నుంచి అధ్యక్షుడై ఇటీవల వరకు కొనసాగారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రతిపాదనతో ఈ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరటంతో ఇద్దరి మధ్య మొదలైన గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. బాలినేని చేరికను జేఎస్పీ నేత రియాజ్తో పాటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యతిరేకించారు. దీంతో బాలినేని కొంతకాలం హైదరాబాద్కే పరిమితమయ్యారు. కానీ ఎన్ని రోజులు ఖాళీగా ఉంటామని అనుకున్నారో ఏమో, తనను వ్యతిరేకిస్తున్న టీడీపీ జనసేన నేతల టార్గెట్గా మాజీ మంత్రి చేసిన ఆరోపణలు రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. ఇక దామచర్ల జనార్దన్ సైతం వైసీపీ ప్రభుత్వంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అక్రమాల చిట్టా విప్పడంతో కూటమిలో విభేదాలు మరింత రచ్చకెక్కాయి. ఈ గొడవలు చల్లారకముందే జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ లక్ష్యంగా బాలినేని మండిపట్టంతో పార్టీ 2 గ్రూపులుగా మారింది. బాలినేని రాయలసీమ జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇటీవల నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు మాజీ మంత్రి ఆధ్వర్యంలో విడివిడిగా జరిగాయి. ఒంగోలులో నిర్వహించిన భేటీకి జిల్లా అధ్యక్షుడు రియాజ్ను ఆహ్వానించకపోవడంతో పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీనికి తోడు జిల్లాలో జనసేన అధ్యక్ష పదవి ఆశిస్తున్న పార్టీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో పార్టీ వ్యవహారాలు రచ్చరచ్చయ్యాయి. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు తనయుడు ప్రణీత్ రెడ్డి జనసేనలో పదవులను అమ్ముకుంటున్నారన్న ఆరోపణతో పార్టీ పరువు పోయింది. ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి 25 లక్షలకు, నెల్లూరు, తిరుపతి అధ్యక్ష పదవులు 50 లక్షలకు, రాయలసీమ జిల్లాల్లో పదవులపై బేరాలు జరుగుతున్నాయని బాలనాగేంద్ర చేసిన ఆరోపణలు జనసేన అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి. గ్రూపులతోనే జనసేన బలోపేతం కావటం లేదని గ్రహించి అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా నేతలకు క్లాస్ పీకారు. జిల్లా కమిటీలో 25 మంది ఉంటే 54 గొడవలు ఉన్నాయంటూ ఆగ్రహించి రద్దు చేశారు. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు రాష్ట్ర కార్యాలయం నుంచే ప్రకాశం జిల్లా జనసేన కార్యకలాపాలను పర్యవేక్షించాలని నేతలను ఆదేశించారు. వివాదాలకు కారకులని గుర్తించిన ఒక్కొక్కరిని పిలిచి వివరణ తీసుకుంటున్నారు. అయితే కొత్తగా నియమించే ప్రకాశం జిల్లా జనసేన కమిటీలో పార్టీ నేత రియాజ్, మాజీ మంత్రి బాలినేని వర్గాల్లో ఎవరికి ప్రాధాన్యత దక్కుతుందో, పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారో చూడాలి.